పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి 10వ తారీఖు 2026 సంవత్సరం మంగళవారం. ఈరోజు బైబిల్ పఠనంలో మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 22, 23 వచనములు మరియు 27వ వచనం నుండి 30వ వచనం వరకు. భక్తి కీర్తన 84వ కీర్తన 3, 5, 10, 11 వచనములు. సువార్త పఠనం మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకొని ధ్యానించుదాం. అంతటా యెరూషలేము నుండి కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుక్కొనకయే భోజనం చేయుటను చూచిరి. పూర్వుల సాంప్రదాయం చొప్పున యూదులకు, అందు ముఖ్యంగా పరిసయ్యులకు చేతులు కడుక్కొనక భుజించు ఆచారం లేదు. అంగటి నుండి కొని వచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పానపాత్రములను, కంచు పాత్రలను శుభ్రపరచవలెనను ఆచారములు ఎన్నియో వారి కలవు. కనుక పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సాంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తములతో భుజించున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలం నన్ను మాటలతో పొగడెదరు, కానీ వారి హృదయములు నాకు దూరంగానున్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థం. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. మరియు ఆయన ఆచారముల నెపముతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరించుచున్నారు. తల్లిదండ్రులను గౌరవింపుడు. తల్లిదండ్రులను దూషించువాడు మరణదండనకు గురియగును అని మోషే ఆజ్ఞాపించెను గదా. ఎవడేని తన తండ్రితో గాని తల్లితో గాని నా నుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది అని చెప్పినచో, అట్టివాడు తన తండ్రిని గాని తల్లిని గాని ఆదుకొను అవసరం లేదని మీరు బోధించుచున్నారు. ఈ రీతిని మీరు పూర్వ సాంప్రదాయమును అనుసరించు నెపమున దైవ వాక్కునే అనాదరణం చేయుచున్నారు. ఇట్టివి అనేకులు మీరు చేయుచున్నారు అని చెప్పెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు ధ్యానించినట్లయితే, బయటి ఆచారం కాదు, హృదయ పవిత్రతే దేవునికి ప్రీతికరం. ప్రియమైన క్రీస్తులోని సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం మన విశ్వాస జీవితం మొత్తాన్ని పరిశీలించమని మనల్ని పిలుస్తుంది. మనం క్రైస్తవులమని అంటాం, ప్రార్థనలు చేస్తాం, ఉపవాసాలు ఉంటాం, పండుగలు జరుపుకుంటాం. కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న, మన హృదయం నిజంగా దేవునికి దగ్గరగా ఉందా? మార్కు సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 13లో యేసు మరియు పరిసయ్యుల మధ్య జరిగిన సంఘటన ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. 1. సంఘటన నేపథ్యం. పరిసయ్యులు శాస్త్రులు యెరూషలేము నుండి వచ్చిన యేసును గమనిస్తూ ఉన్నారు. వారు యేసు శిష్యులను చూసి ఒక తప్పు పట్టారు. చేతులు కడుక్కొనకుండా భోజనం చేస్తూ ఉన్నారు. ఇది సాధారణ పరిశుభ్రత విషయం కాదు. అది ఒక మత సంప్రదాయం, పెద్దలు ఇచ్చిన ఆచారం. వారి దృష్టిలో ఇది దేవుని ఆజ్ఞతే ముఖ్యమైనది. అందుకే వారు యేసును అడిగారు, నీ శిష్యులు పెద్దల సాంప్రదాయం ప్రకారం ఎందుకు నడుచుకోవడం లేదు? అంటే వారికి ముఖ్యమైనది దేవుని చిత్తము కాదు, సాంప్రదాయం. 2. యేసు సమాధానం. అసలు సమస్య ఎక్కడ? యేసు చాలా గట్టిగా సమాధానం ఇచ్చాడు. ఈ జనులు పెదవులతో నన్ను గౌరవిస్తారు, వారి హృదయం మాత్రం నాకు దూరంగా ఉంచుతుంది. ఇంకా యేసు ఒక గొప్ప సత్యాన్ని చెబుతూ ఉన్నాడు. దేవుడు మన
బయటి క్రియలను కంటే మన హృదయాన్ని చూస్తాడు. పరిసయ్యులు చేతులు కడుక్కోవడం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు, కానీ హృదయంలో అహంకారం ఉంది, కపటం ఉంది, ఇతరులను తీర్పు చెప్పే స్వభావం ఉంది. వాళ్ళు పవిత్రంగా కనిపించారు, కానీ లోపల మార్పు లేదు. ఈరోజు మన జీవితంలో కూడా ఇదే జరుగుతుందా? ప్రార్థన చేస్తాం కానీ క్షమించం. దేవాలయానికి వెళ్తాం కానీ ఇంట్లో కోపంగా ఉంటాం. జపమాల చెబుతాం కానీ ఇతరుల్ని తక్కువగా చూస్తాం. అప్పుడు మనం కూడా పరిసయ్యులానే అవుతాం. దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి సాంప్రదాయాన్ని పట్టుకుంటారు. యేసు వారిని మరింతగా హెచ్చరించాడు. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల సాంప్రదాయాన్ని పట్టుకుంటూ ఉన్నారు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? నీ తండ్రిని నీ తల్లిని గౌరవించు. కానీ వారు ఒక మార్గం కనిపెట్టారు. కోర్బాను అంటే ఇది దేవునికి అంకితం చేశాను అని చెప్పి తల్లిదండ్రులకు సహాయం చేయకుండా తప్పించుకున్నారు. ఇక్కడ యేసు చెప్పేది చాలా స్పష్టంగా ఉంది. దేవుని పేరుతో మన బాధ్యతల నుండి తప్పించుకోవడం నిజమైన భక్తి కాదు. 4వది, మన జీవితానికి వర్తింపు. ఈ వాక్యం మన రోజువారీ జీవితానికి చాలా దగ్గరగా ఉంది. కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే, చర్చికి వెళ్తాను కానీ ఇంట్లో తల్లిదండ్రులతో మాట్లాడను. బైబిల్ చదువుతాను కానీ భార్య భర్తను గౌరవించదు, భర్త భార్యను గౌరవించరు. ఉపవాసం ఉంటాను కానీ పేదవారికి సహాయం చేయను. ప్రార్థన చేస్తాను కానీ క్షమించను. అప్పుడు దేవుడు చెప్పేది ఇదే: నీ ఆరాధన పెదవుల్లో ఉంది, హృదయంలో లేదు. మరి 5వది, దేవుడు కోరేదేంటి? దేవుడు మన దగ్గర నుండి పెద్ద పెద్ద పనులను అడగటం లేదు. దేవుడు కోరేది వినమ్ర హృదయం, క్షమించే మనస్సు, ప్రేమతో జీవించటం, తల్లిదండ్రుల పట్ల గౌరవం, అవసరంలో ఉన్న వారికి సహాయం. ఇవి లేకపోతే ఆచారాలు ఖాళీ అవుతాయి. 6వది, నిజమైన పవిత్రత. పవిత్రత అంటే ఏంటి? కేవలం చేతులు కడుక్కోవడం కాదు, కేవలం దీపం వెలిగించడం కాదు, కేవలం ప్రార్థనలు కాదు. పవిత్రత అంటే హృదయం మారడం. హృదయం మారితే మాటలు మారుతాయి, ప్రవర్తన మారుతుంది, కుటుంబం మారుతుంది, సమాజం మారుతుంది. ప్రియ స్నేహితులారా, మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు యేసు మనల్ని ఒక నిర్ణయానికి పిలుస్తూ ఉన్నాడు. మనం దేవుణ్ణి బయట ఆచారాలతో గౌరవిస్తామా లేక హృదయంతో గౌరవిస్తామా? ఈరోజు మనం ప్రార్థిద్దాం. ప్రభువా, బయటకు కనిపించే భక్తి కాకుండా నిజమైన ప్రేమతో నిండిన హృదయాన్ని నాకు ఇవ్వండి. నా ఆరాధన మాటల్లో కాదు, జీవితంలో కనిపించేలా చేయండి. ఆమేన్. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి వాక్యాన్ని చదువుకున్నాం, ధ్యానించుదాం. మరి ఈనాడు దేవుడు మన యొక్క భక్తి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? ఇతరులు చూడటానికి చేస్తూ ఉన్నామా, లేకపోతే ముఖశుద్ధి కోసం చేస్తూ ఉన్నామా, లేక దేవుణ్ణి ప్రేమతో ప్రేమిస్తూ ఆయన చిత్తం తెలుసుకొని దైవ కార్యాలు, ఇతర కార్యాలు చేస్తున్నామా మనం గమనించుకోవాలి. గమనించటం, పరిశీలించటం లేకుండా దేవుణ్ణి ఆరాధించలేం. మనమేంటో, మన మాటలేంటో, మన అవసరాలేంటో, మన క్రియలేంటో గమనించాలి. ప్రతిరోజు దేవుడు వాక్యంతో మనల్ని సరిచేస్తూ ఉంటాడు. ఆ వాక్యాన్ని చదవాలి, వాక్య ప్రకారం జీవించాలి. ఇతరులను ఖండించే ముందు మనల్ని మనం ఖండించుకోవాలి. లేకపోతే దేవుడు ఖండించడం మొదలుపెట్టాడంటే ఆ ప్రభు ముందు మనం ఎవ్వరం కూడా నిలవటానికి అర్హులం కాము. అందువల్ల హృదయ పరిశీలన చేసుకుందాం. ఎదుటివారి పట్ల జాలి, దయ కలిగి ఉందాం. దేవుడు మనలందరినీ కరుణించునుగాక. ఆమేన్.